రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇక ఇంట్లో కూడా హైలైట్గా నీకు అదే కనిపిస్తుంది. కర్రెగుట్టలో ఎన్కౌంటరు, ముగ్గురు నక్సల్స్ కాల్చివేత అనేది నీకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఆ కర్రెగుట్టల మీద నడుస్తూ ఉంది. కర్రెగుట్టలు మావోయిస్టులు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎటువంటి పరిస్థితులకు దారి తీయబోతున్నటువంటి అంశమే నీకు హైలైట్గా కనిపిస్తూ ఉంది. సో మృత్యులంతా మహిళలే అంటూ సంఖ్య పెరగొచ్చు, అగ్రనాయకులు చుట్టుముట్టారంటూ ప్రచారం జరుగుతుందంటూ మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించే నీకు హైలైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ఆదివాసీ గూడాలు వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి చూడండి. వీళ్ళంతా భయంతో బిక్కుమని బతుకుతున్నారట. ఎక్కడి నుంచి ఏ కాల్పులు మాకు ఇబ్బంది గురి చేస్తాయో, మమ్మల్ని ప్రాణాలు బలికొంటాయని చెప్పేసి ఇటేమో మావోయిస్టు, వైపు ఏమో మావోయిస్టు, ఇంకో వైపు ఏమో పోలీసులు. సో ఇద్దరు కాల్పులు జరుపుకుంటే, ఎదురు కాల్పులు జరుపుకుంటే మధ్యలో అమాయక ఆదివాసీ బిడ్డలు బలైతారేమన్నటువంటి ఆలోచన ఇప్పటికే మొదలైంది. కాబట్టి సో ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా చిన్న ఉట్పల్లిలో ఖాళీగా ఆదివాసీ ఇల్లులట. చూడాలి ఏం జరుగుతుందో.